2026లో ఎవరైతే తెలంగాణలో ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆన్లైన్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఎడ్సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో సో మీకైతే ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మనకు మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఒక 1 month అయితే టైం ఉంటుంది. సో అందులో మీకు సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక 18 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎడ్సెట్ ర్యాంక్ కార్డ్స్. సో ఆల్రెడీ ఎడ్సెట్ ర్యాంక్స్ అయితే మనకు 30 మే రోజు వస్తాయి. 30 మే రోజు వచ్చిన తర్వాత మీరు ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ర్యాంక్ కార్డ్ మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీకు బీఎడ్ చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్. సో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. ఆ గ్రాడ్యుయేషన్ పాస్ అయినట్టు ప్రూఫ్. సో పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇది మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మెమో, ఏదైతే మీకు డిగ్రీ అయితే 6 సెమిస్టర్కి సంబంధించింది, బీటెక్ అయితే 8 సెమిస్టర్కి సంబంధించిన కన్సాలిడేటెడ్ మెమో, అన్ని మెమోస్ కలిపి ఒకే మెమోలు ఇస్తారు. సిజిపిఏ కావచ్చు, మీ రోల్ నెంబర్ కావచ్చు, మీ కాలేజ్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ బోనాఫైడ్. సో బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ. సో ఇవి మనకు డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినవి. థర్డ్ వచ్చేసి మనకు ఇంటర్ ఆర్ డిప్లొమాకి సంబంధించిన మెమో. నెక్స్ట్ ఫోర్త్ ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి బోనాఫైడ్స్ ఫ్రమ్ 9th క్లాస్ టు గ్రాడ్యుయేషన్. సో ఇది బీఎడ్ అంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. నేను పీజీ చేశాను అవి చేశాను అంటే అవి ఏం అవసరం లేదు. అప్ టు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. 9th టు డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన బోనాఫైడ్స్ అన్నీ కావాలి. బోనాఫైడ్స్ లేని వాళ్ళు మీ కాలేజ్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరైతే తెచ్చుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, దానికి సంబంధించినవి అప్డేటెడ్ సర్టిఫికేట్స్. కొంతమంది 2000 బిఫోర్, తెలంగాణ బిఫోర్ ఉన్నాయి, వ్యాలిడ్ కావు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత వ్యాలిడ్ అవుతాయి. అండ్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉంటారో మీరు గ్రూప్ 1 or 2 or 3కి సంబంధించింది కూడా అప్డేటెడ్ది కావాలి. సో ఇది మెయిన్ పాయింట్. 8th ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2026దే ఉండాలి. ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఇయర్ది తెచ్చుకోవాలి. నెక్స్ట్ 9th ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైతే మైనారిటీ కింద వస్తారో మీరు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. లేదు అనుకుంటే 10th క్లాస్ టీసీ కావాలి. దాని మీద మైనారిటీ స్టేటస్ ఉంటుంది మీది. సో మీరు కాలేజ్కి వెళ్ళి మీరు ఆ టీసీ కూడా తెచ్చుకోవచ్చు. సపోజ్ టీసీ లేని వాళ్ళు, లేదంటే మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ మీరు మీ సేవలు వెళ్ళి అనుకుంటే మైనారిటీది కూడా ఇస్తారు. ఏదో ఒకటి పెట్టుకోవాలి. అండ్ 11th ఆధార్ కార్డు కూడా మీకు మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఎడ్సెట్ ద్వారా తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మీరు అదర్ స్టేట్లో వేసి తెలంగాణ వాళ్ళే మీరు గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్లో కావచ్చు వేరే దగ్గర వేసి ఇప్పుడు బీఎడ్ ఇక్కడ చేద్దాం అనుకుంటే మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. అంటే 100లో 85% కంప్లీట్ తెలంగాణ వాళ్ళకి ఇచ్చి ఆ 15%లో తెలంగాణ ప్లస్ నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఆ నాన్ లోకల్ వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ మీరు పెడితే మీకు ఇక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్, మీరు తెలంగాణలో ఉన్నట్టు ప్రూఫ్. అంటే ఇక్కడ ఉండి అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు మీరు తెలంగాణకే చెందినట్టు లాస్ట్ 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్. సపోజ్ ఇక్కడ మెయిన్గా మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి మీరు ఇక్కడ చేద్దాం అనుకుంటే బీఎడ్, సపోజ్ కొంతమంది వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుందాం అనుకుంటే మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్కి సంబంధించిన ఎంప్లాయర్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ పెట్టి మీరు బీఎడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎవరైతే స్పౌస్, సో ఎవరైతే లైక్ ఇప్పుడు నార్మల్గా మీ వైఫ్స్ కావచ్చు ఇక్కడ బీఎడ్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ ప్రూఫ్గా, అంటే ఆ పర్సన్ మీ ఎవరైతే హస్బెండ్ ఉంటారో మీరు వర్క్ చేస్తున్నట్టు ప్రూఫ్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి. సో చిల్డ్రన్స్ ఉంటే పేరెంట్స్కి సంబంధించిన ఎంప్లాయర్ సర్టిఫికేట్, వైఫ్స్ మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటే మీ హస్బెండ్కి సంబంధించిన ఎంప్లాయర్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎవరైతే తెలంగాణలో లోకల్ అయి ఉండే అదర్ స్టేట్లో చదివితే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరైతే పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి టీసీ. సో టీసీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. టీసీ మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి టీసీ మ్యాండేటరీ కాదు, టీసీ ఉంటే పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు కౌన్సిలింగ్లో. సో చాలామంది లేడీసే అప్లై చేస్తారు కాబట్టి కొంతమందికి 10 years గ్యాప్ ఉంటుంది, 15 years ఉంటుంది, 8 years, 7 years. సో కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో అవి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్ ఇయర్స్. సో ఫైనల్ ఇయర్స్ వాళ్ళు మీకు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, అంటే మీరు సపోజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, 6th semester కావచ్చు, బీటెక్ వాళ్ళకి 8th semester ఎగ్జామ్స్ అవ్వగానే రిజల్ట్స్ రాగానే రిజల్ట్స్ వచ్చిన వీక్లో
మీరు కాలేజ్కి వెళ్ళి నా కోర్స్ అయిపోయినట్టు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, దాని మీద మీ నేమ్, కాలేజ్ నేము, CGPA స్టాంప్, కాలేజ్ స్టాంప్ అన్నీ ఉండాలి. అప్పుడు వ్యాలిడ్ చేస్తారు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే అది. సెకండ్ వచ్చేసి కస్టోడియన్ సర్టిఫికేట్. సపోజ్ కొన్ని వేరియస్ రీజన్స్ లైక్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాటి వల్ల మీ సర్టిఫికేట్స్ మీ డిగ్రీ కాలేజ్లో కావచ్చు, బీటెక్ కాలేజ్లో ఉంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజ్లో ఉన్నట్టు ప్రూఫ్గా కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సో ఈ సర్టిఫికేట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు ఇవి తెచ్చుకోండి. సో ఈ సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే సరిపోతుంది. సో అవన్నీ మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. అవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామంది వెబ్ ఆప్షన్స్లో చాలా మిస్టేక్ చేస్తారు. 2-3 కాలేజ్ పెట్టుకోవడం కావచ్చు. రేపు కౌన్సిలింగ్ అంటే ఈరోజు నాకు లూజ్ ఉన్న కాలేజ్ కావాలి, నాకు B.Ed కాలేజ్ ఎక్కడున్నాయో తెలియవు, ఆ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ ఒక PDF చేయడం జరిగింది. అందులో మీకు ఆల్ ఓవర్ తెలంగాణలో ప్రతి యూనివర్సిటీ అండర్లో ఉన్న B.Ed కాలేజ్ లిస్ట్ విత్ ఫీ స్ట్రక్చర్, అందులో ఎంతమందిని తీసుకుంటారు, ఆ కాలేజ్కి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే వీడియో ఇస్తున్నారో ఫస్ట్ లింక్ అది ఉంటుంది. అందులో మీరు క్లిక్ చేసుకొని 50 రూపీస్ ఉంటుంది. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 20,000 10,000 చాలా మంది లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి మీకు నచ్చిన కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉంటే అది క్లిక్ చేసి 50 రూపీస్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు వాట్సాప్లో పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివి కింద వ్యూ పర్చేస్ అంటే మీరు కొన్నదాన్ని పర్చేజ్ చేయాలి, ఓపెన్ చేయాలి కదా, వ్యూ పర్చేస్ ఆర్ యాక్సెస్ దిస్ పర్చేస్ అని వస్తుంది గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. మీరు ఏ మొబైల్తో అయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేస్తారో అది ఎంటర్ చేసిన తర్వాత మీ PDF మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ID డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ IDకి మీరు మెసేజ్ చేయండి. అండ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే బేసిక్ ఐడియా లేదు B.Ed గురించి అనుకున్న వాళ్ళకు 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది టిల్ అడ్మిషన్ ప్రాసెస్. సో phase 1 phase 2 స్పాట్ అడ్మిషన్స్ వరకు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మీకు ఏ గైడెన్స్ కావచ్చు. గైడెన్స్ అంటే మీకు కాలేజ్ లిస్ట్ ఇచ్చేస్తాను. మీకు ఏ మెథడాలజీ ఎలిజిబుల్, ఏ మెథడ్ తీసుకుంటే మీకు TGT కావచ్చు, PGT కావచ్చు, JL కావచ్చు, DL కావచ్చు, ఫ్యూచర్లో మీకు ఇబ్బంది రాకుండా ఎలాంటి PG చేయాలి, PG ఎప్పుడు చేయాలి. సో నాట్ ఓన్లీ B.Ed, మీరు DSETకి రాస్తే DSET, PG కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న డౌట్స్ అన్నీ మీకు కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అది ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే డైరెక్ట్ చేయకండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎడ్సెట్ గైడెన్స్ కావచ్చు 100 రూపీస్ ఉంటుంది. ఓన్లీ కాలేజ్ కావాలి, నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటే ఎడ్సెట్ కాలేజ్ అని మెసేజ్ చేయండి. లేదు అనుకుంటే ఆ లింక్ ద్వారా కాలేజ్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్ అర్థం కాకపోతే ఎడ్సెట్ కాలేజ్ అని పెట్టండి. 50 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు కాలేజ్ లిస్ట్ ఇస్తాను. సో మీరు కాలేజ్కి వెళ్ళి కనుక్కున్న తర్వాత మీరు ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో 1 మంత్ టైం ఉంది అనుకుంటారు, కానీ రేపు కౌన్సిలింగ్ అంటే ఈరోజు రియలైజ్ అవుతారు అందరూ. సో ప్రాపర్గా మీరైతే B.Ed వేద్దాం అనుకున్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.